చక్కగా రాయబడతా వచ్చింది. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి, ఇక్కడ నుంచి పైకి పెట్టు, ఇక్కడ నుంచి పైకి చదవండి. ఇప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి, దేవుని స్వరూపమందు వారిని సృజించును, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వారితో చెప్పాడు. ఏమని చెప్పాడు? అభివృద్ధి పొందండి, విస్తరించండి, వ్యాపించండి, భూమిని నిండించండి, భూమిని దాని మీద ఉన్నటువంటి సమస్తమును లోబరుచుకొనుడి. మొట్టమొదటి దేవుడు మానవుడికి ఏమి ఇచ్చాడయ్యా అంటే అధికారము ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. అధికారం పొందినటువంటి మానవుడు దేవుడిచ్చిన ఆశీర్వాదమును, దేవుడిచ్చినటువంటి అధికారమును, దేవుడిచ్చినటువంటి ఆ స్వాస్థ్యమును దేవుడు నరులను రాజకుమారుడిగా, దేవుడి కుమారుడిగా ఇచ్చి ఈ భూమిని ఏలమని చెప్పి ఏలుబడిస్తే అది ఎంతో కాలము పట్ల అది పోగొట్టుకుంటాను. కొద్ది కాలంలోనే పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఏమవుతూ వచ్చాయంటే ఆశీర్వాదానికి బదులు శాపమును తెచ్చుకున్నాడు. ఆశీర్వాదానికి బదులు శాపము, దీవెనికి బదులు బాధలు, కష్టాలు, కన్నీరు తెచ్చుకున్నాడు. వేదంలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. కారణము చూడండి, ప్రసంగి గ్రంథము దేవుడు మానవుని ఎలా చేశాడు? ఇలాగనే చేశాడా? ఎలా చేశాడు చూడండి. 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఇది ఒకటి మాత్రమును నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. చూడండి, ఇక్కడ దేవుడు ఎలా పుట్టించాడు నరులను? అబద్ధముందా? మోసముందా? పాపముందా? కుట్ర ఉందా? కుళ్ళుందా? ఈర్ష్యుందా? ద్వేషముందా? పగుందా? కక్షలున్నాయా? కార్పణ్యములు ఉన్నాయా? ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ కూడా తనలో లేవు. ఎలా సృష్టించాడు అంటే యథార్థంగా సృష్టించాడు. ఎలా సృష్టించాడు? తన రూపంలో తన పోలికలో నల్లను చేసుకొని దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక కుటుంబంగా కట్టాడు. పరలోకపు దేవుని యొక్క మొట్టమొదట కట్టినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో సంతానం విస్తరించాలని ఎలా విస్తరించాలి? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము. యథార్థవంతులుగా చేయబడినటువంటి మానవులు ఎట్టి శ్రమించాలని కోరుకున్నాడు. 7వ అధ్యాయము 12వ వచనం. మీరు ఈ విధములను విని వాటిని విధులను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల మీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనలను నెరవేర్చి మీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, నీ మేకల మందను దీవించును. చూడండి, ఏదో వదిలిపెడతానన్నాడు దేవుడు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన మాట వినమనే.
ఇంకా ఏం చేస్తాడంట? చదవండి. సమస్తము జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలో ఉండదు, గొర్రెల్లో ఉండదు, గొడ్డుల్లో ఉండదు, ఆడదానికే మగదానికి ఎవరికి గొడ్డుతనము ఉండదు. అంతగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటా వచ్చాడు. దేవుడు ఆశించాడు. నా బిడ్డలో చక్కగా ఎవరైనా ఏ తల్లిదండ్రులైన బిడ్డలో వృద్ధి పొందాలని కోరుకుంటారా? లేదా? అవునా కాదండి? ఏ తల్లిదండ్రులైనా నా కుటుంబం, నా వంశం వృద్ధి పొందాలి, నా కుటుంబం వృద్ధి పొందాలి, నా కుటుంబము ఇంకా 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 అభివృద్ధిలోనికి అన్ని విషయాల్లో ఘనముగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. తన పోలికలో తన స్వరూపంలో చేయబడినటువంటి మానవుడు ఇంకా అభివృద్ధిలోనికి రావాలని కోరుకున్నాడు. కోరుకొని వారిని దీవిస్తానంటున్నాడు. నన్ను దీవిస్తే సరిపోద్దా? నా గొర్రెలు ఎవరు దీవిస్తారు? వాటిని కూడా దీవిస్తా. మరి నా గొర్రెలు దీవిస్తే సరిపోద్దా? పశువులు ఎవరు దీవిస్తారు? వాటిని కూడా దీవిస్తా. మరి గొర్రె మేక మందలు కూడా దీవిస్తా. మరి గొడ్డు వాటిని కూడా దీవిస్తా. మరి నా బిడ్డలో వాటిని కూడా దీవిస్తా. నా కుటుంబము వాటిని కూడా దీవిస్తా. అన్నీ దీవిస్తా. అయితే నువ్వేం చేయాలి? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే అది దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు దీవించాలని. అయితే మనం ఏం చేయలేకపోతున్నామంట? ఎందుకు మనం ఆ దీవెనలు పొందలేకపోతా ఉన్నాం? ఎందుకు మనం ఆశీర్వాదాలు పొందలేకపోతా ఉన్నాం? ఎందుకు ఆయన ఇచ్చేటువంటి ఆ మేలు పొందలేకపోతా ఉన్నామంటే రాయబడతా వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 3:23 చదవండి తీసిన వారు. 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి చూసారా? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? ఆశీర్వాదాలతో పాటు దీవెనలతో పాటు ఇంకేమి ఇవ్వాలనుకుంటున్నాడంట? మహిమను. ఈ లవంగాలమ్మ దూరం నుండి తాగిట్లేదు చూడబాకండి. నాకు తల్లికి బొంగురు బాధ గొంతు, అందుకోసం. దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంట? మహిమను. మహిమ అంటే తేజస్సు. దేవుడు మహిమ స్వరూపి గనక ఆయన మహిమను మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనము ఏం చేసా మహిమను పొందలేకపోతున్నామంట? పాపం ఎలా వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడి మాట వినకపోవటమే పాపం. దేవుడి మాట వినకపోవటమే పాపం. అలా ఉండినంత కాలము ఒక వ్యక్తి దీవించబడలేకపోతా వచ్చాడు, ఆశీర్వదింపబడలేకపోతా వచ్చాడు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు పొందుతూ వచ్చాడు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎక్కడ ఆయనకి ఆ ఆశీర్వాదాలు పొందలేనటువంటి వాడు ఉన్నాడు. ఆయన దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము
మొదటి వర్షం నుంచి దయచేసి చదవండి. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవబాకు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన చేసిన మేలులో దేన్ని మరవబాకమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మరి అంతవరకు ఏం చేసిందంటే తన ప్రాణము మర్చిపోతా వచ్చింది. ఆయన చేసిన మేలును మర్చిపోయింది, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయింది. ఆయన చేసిన మేలు ఉపకారములతో పాటు ఆయన ఆశీర్వాదాలని, ఆయన దీవెనలను మర్చిపోతా వచ్చింది. ఒక దినం వచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు, కీర్తన గ్రంథము చూడండి 86:5. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. ఎవరంట ఆయన? దేవుడు దయగలిగిన వాడు. మనమైతే మన పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే కఠినంగా ఉంటాం. నా ఆస్తిలో భాగం లేదురా, నీవు నాకు పుట్టలేదురా, నీ ముఖం నాకు చూపించబాకరా, నా ఇల్లు ఉంటే ఇంట్లో ఉండు, లేకపోతే అద్దెకి ఉండు, నేను సాళ్ళు కాసుకోమంటాం. ఆస్తి నాది, అంతస్తు నాది, అన్ని నాయి, ఉంటే ఉండు పోతే పో అంటాం. కానీ దేవుడు అంట ఎలాంటి వాడంట? దయాళుడు. చూడండి కీర్తన 103:3. 103:3. ఇది ఇలాగనే పట్టుకొని అక్కడ పోయిద్దాం. ఆయన నీ దోషములన్నిటినీ, ఆయన దోషములన్నిటినీ కూడా ఏం చేస్తాడు? దేవుడు క్షమించే దేవుడు. అందుకే ఆయన స్తుతించాలి, అందుకే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. దోషమునగా శ్రమ, బాధ. దోషమనగా శ్రమ, బాధ. ఎందుకు శ్రమలు వస్తాయి? తప్పుడు పనులు చేస్తే శ్రమలు వస్తాయి. ఎందుకు బాధలు వస్తాయి? దేవుడికి దూరం అయితే, అంటే వెలుతురుకు దూరం అయితే చీకటిలో ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ వెలుతురు లేదనుకోండి, ఏముంటుంది? ఏడా చీకటి అయిపోతే ఏమీ కనపడదు. బాధ అంటే వెలుగులో నుండి చీకటిలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను బట్టి ఏమొస్తుంది? అక్కడ బాధ. నడవాలంటే అర్థం కాదు, గుట్టలో పడతామో మెరకలో పడతామో ఎటు పోతున్నామో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన ఏం చేశాడంట? క్షమించాడు. అందుకు ఆయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు. నిజమే కదా? 2020 ఉప్పెనలాగా వచ్చింది. ఆరోగ్యవంతులంతా వెళ్ళిపోయారు. నేను అని చెప్పుకున్న కోట్లాధిపతులు కూడా వెళ్ళిపోయారు, భిక్షాధిపతులు వెళ్ళిపోయారు, అడుక్కునే వాళ్ళు వెళ్ళిపోయారు, ధనవంతులు వెళ్ళిపోయారు, దరిద్రులు, ఆరోగ్యవంతులు, అనారోగ్యములవంతులు అందరూ ఎంతో మంది వెళ్ళిపోయారు. 2021 అంతే. ఇంతవరకు నేను ఏడుకొచ్చినాకనే మరి ఎంతో మంది మన గ్రామంలో ఈ లోకం నడుస్తూ వచ్చారు. వారికంటే గొప్పవారమా, వారికంటే మంచివారమా, వారికంటే దాన ధర్మములు చేసిన వారమా, వారికంటే నీతిగా ఉన్నవారమా, వారికంటే పరిశుద్ధంగా ఉన్నవారమా, వారికంటే మనము దేంట్లో యోగ్యులము? దేవుణ్ణి బట్టి, కృపను బట్టి మనం యోగ్యులముగా ఎంచబడుతున్నామే కానీ మనల్ని బట్టి కానే కాదు. అలాంటి మనల్ని దేవుడు తన కృపాక్షేమములు ఎంత ఉంచి ఏం చేశాడు? మేలుతో నింపుతూ వచ్చాడు. మనకు క్షమిస్తూ వచ్చాడు, మన సంకటములను కుదిరిస్తూ వచ్చాడు, మన అపరాధములన్నిటినీ క్షమిస్తూ వచ్చాడు. క్షమించి ఏం చేస్తూ వచ్చాడు? చదవండి. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. దేవుడు కరుణిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం.
దేవుని కరుణ మనపై ఉంది, దేవుని దయ మనపై ఉంది. ఇంకా ఈరోజు అన్ని కల్తీలే, ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. అన్నిటికీ గ్యారంటీ ఉందండి. మన ఇంట్లో ఉన్న టీవీకి గ్యారంటీ ఉంది, ఫ్రిడ్జ్కి గ్యారంటీ ఉంది, నువ్వు కొనే ఎల్ఈడి లైట్లు కూడా గ్యారంటీ ఉంది. ఆఖరి నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కూడా సంవత్సరమే గ్యారంటీ ఇస్తాడు. కానీ నీ ప్రాణానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎట్ట పోతామో తెలియదు, ఎక్కడ పోతామో తెలియదు, ఏ విధంగా పోతామో తెలీదు. నడుస్తూ పోతామో, పడుకొని పోతామో, తింటూ పోతామో, తాగుతూ పోతామో, నడుస్తూ పడుకొని కూర్చొని ఎలా పోతామో తెలీదు, ప్రాణంలో పోతామో. అలాంటి గ్యారంటీ లేనటువంటి జీవితానికి ఏమి ఇచ్చాయంట? గ్యారంటీ ఇచ్చాడు. నేను గ్యారంటీ అంటున్నాడు దేవుడు. నేను గ్యారంటీ అంటున్నాడు. కరుణ కటాక్షములు కిరీటముగా ఇచ్చాడు. కరుణ కటాక్షములు కిరీటముగా ఇచ్చి మన ప్రాణాన్ని ఏం చేశాయంట? విమోచిస్తా వచ్చాడు. రాశాడు అక్కడే, సమాధిలో నుండి నీ ప్రాణమును. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. మన పాపములు బట్టి, అపరాధములు బట్టి మనం ఏమైపోవాల్సిన వారమో అలాంటి మనల్ని మన సమాధికి జారిపోకుండా మనల్ని ఏం చేస్తున్నాడంట? విమోచిస్తూ ఉన్నాడు. ఇటు గొప్ప దేవునికి మనం ఏమై ఉన్నామంట? రుణస్థులమి వందనస్థులమై ఉన్నాం. దేవా, దావీదు అంటున్నాడు, అది ఎరిగిన వాడై నా ప్రాణమా యెహోవాను. ఆయన క్షమించుటకు ఏం కలిగిన వాడంట? సిద్ధ మనసు కలిగిన వాడు. రెండు చూడండి, 130వ కీర్తన, 130వ కీర్తన, 130వ కీర్తన చూడండి. 130వ కీర్తన 8వ వచనం. ఇశ్రాయేలీయుల దోషములన్నిటినీ నుండి ఆయన వారిని విమోచించును. అది దోషములన్నిటి నుండి విమోచించాడు. క్షమించేవాడుగా ఉన్నాడు. క్షమించడమే కాకుండా వాటి నుంచి విమోచించేవాడుగా కూడా ఉన్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని దోషాలు ఉంటాయి మన జీవితంలో. ఉంటాయా ఉండవండి? తెలుసో తెలియకో ఎన్నో ఉంటాయి, కనబడవయి. వాటన్నిటిని ఏం చేశాడంట? క్షమించాడు. క్షమించి మరలా తిరిగి విమోచించాడు. అంటే వాటిలోంచి బయటికి తీసుకొచ్చాడు. పర్వాలేదు రాక, పర్వాలేదులే, ఏం కాదులని చెప్పి వదిలేగా. ఇప్పుడు తెలిసో తెలియకో డబ్బో లేకపోతే ఏదైనా మాట అన్నాడు, సరేలేయా నేను ఇంకేమనుకోనులే అని చెప్పి ఆ నీళ్ళల్లోనూ ఆ బాధలోనూ ఆ పరిస్థితిలో వదిలేలా, దానిలోంచి బయటికి తీసుకొచ్చినవాడు. కనుకనే దావీదు అంటున్నాడు, నన్ను ఏం చేశాడంట? క్షమించాడు, విమోచించాడు. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరో ఇంకో మాట చూడండి. యెషయా గ్రంథము 43:7 సారీ. నేను నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను. మనమైతే ఏమంటామండి? నేను నీ పాపములను జ్ఞాపకము. ఎంత గొప్ప దేవుడండి. అది దేవునికి మాత్రమే తగును. మనమైతే ఏం చేస్తాం? పుట్టిన కాంచి ఏదో తెలుసో తెలియకో భార్యో భర్తో బిడ్డలో తప్పు చేస్తే ఎప్పుడు ఎత్తి చూపిస్తావు, నువ్వు అది చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు అందుకే ఎట్టుండవు, నువ్వు అందుకే ఎట్టుండవు, అట్టుండవు ఇట్టుండవు. అవును కాదా? పద్దాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. నువ్వు అప్పుడు తప్పు చేసావు కదా, ఇప్పుడు కూడా చేసే ఉంటావు. అప్పుడు అట్లాంటి దానివి కదా, ఇప్పుడు కూడా ఎవరు చూశారు? ఏదో విధంగా జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాం. దేవుడు అంట ఇంకెన్నడూను. ఎంత గొప్ప దేవుడండి. దేవుడికి ఏమైనా మతి మరుపు ఉందా? మనమైనా ఎక్కడ వస్తువు అక్కడ పెడితే మర్చిపోతాం కదా, కానీ దేవుడికి మతి మరుపు లేదు. అయినప్పటికీ ఆయన అంటాడు, నేను ఇంకెన్నడూను
జ్ఞాపకము చేసుకున్నాం. ఒకటి, సమాధి నుండి ప్రాణమును విమోచించాడు, క్షమించాడు, సమాధి నుండి విడిపించాడు. ఇంకోటి ఏం చేశాడు? క్షమించాడు, విమోచించాడు. మూడోది ఏం చేశాడు? కిరీటముగా ధరింపజేశాడు. ఇప్పుడేమన్నాడు? ఇంకెన్నటను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలా లేదా? ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, నేనే నా చిత్తానుసారం, నిన్ను బట్టి కాదు, నువ్వేదో గొప్పదానివని కాదు, గొప్పవాడివని కాదు, నీ భక్తిని బట్టి కాదు, లేకపోతే నీ భక్తి కార్యాలను బట్టి కాదు, నీ భక్తి శక్తులను బట్టి కాదు, నీ భక్తి శ్రద్ధలను బట్టి కాదు, నువ్వు చేసే దాన ధర్మములను బట్టి కాదు, లేకపోతే నీ నీతి కార్యములను బట్టి అంతకంటే కాదు. నాకు నేనే నా చిత్తానుసారంగా నేను నిన్ను ఏం చేస్తున్నాడంట? క్షమిస్తా ఉన్నాడు. దేవుడు క్షమించాడు కనుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను బట్టి కాదయ్యా, నేనేమో నీతిమంతుడు అయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దేవుని ఎదుగువాళ్ళు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారంట మానవుడు. కారణము దేవుణ్ణి ఎదగట్లా. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడిని వెతకట్లా. ఎవరిని ఎదుగుతున్నారయ్యా మానవుడు అంటే? తనకు అందినంత లెక్కలో ఎవరుంటే వాళ్ళని, తనకు ఎవరు కాస్త కనపడితే వారిని. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుడిని వెతుకువాళ్ళు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ ఏకముగా అయిపోయారంట, పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. ఇదేంది పాస్టర్ గారు, నువ్వు మానవులందరిని అంటున్నావే? నేను అంటలేదండి. చూడండి, ప్రసంగి గ్రంథం ఇందాక చదివింది, అక్కడ కొంచెం అట్లా వదిలిపెట్టుకుని ముందుకు వచ్చావు. ఇప్పుడు కోసమై 7వ అధ్యాయం 29. దేవుడు అక్కడి నుంచి చదవాలి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు వాళ్ళ ఇష్టానికి. దేశానికి ఒకడు, వీధికి ఒకడు, కులానికి ఒకడు, మతానికి ఒకడు, ఫలానా. వామ్మో, ఇక్కడ జరిగే యుద్ధాలు పరలోకంలో కూడా జరుగుతాయి మనం చేసే తెప్పలకి. పరలోకంలో కూడా జరుగుతాయి. అది గుర్తెరిగాడు దావీదు. అది గుర్తెరిగి, నువ్వు చేసిన మేలు గొప్పయ్యా, నా అపరాధమును బట్టి. 103వ కీర్తన చూడండి మాట ఏమంటున్నాడు? 103వ కీర్తన కాదమ్మా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి అది ఏమీ లేదంట. పోలీసులు ఏమంటారు? అరే నువ్వు చేసావు, దొరికావు, దొరకనంత వరకే, దొరికితే కంపల్సరీ లెక్క చెప్పుకోవాల్సిందే. మొత్తం వెనక ముందు మొత్తం తోడతారు. కానీ ఇక్కడ అంటాడు, మళ్ళీ చదువున్నమాట, నా పాపములను బట్టి ప్రతిఫలం ఇలేదంట. ఎప్పుడెప్పుడు ఇచ్చుకుంటా వస్తే ఏమైపోయేవాడో దావీదు. ఎప్పుడెప్పుడు ఇచ్చుకుంటా వస్తే మనమైపోయేవాళ్ళమో. చూపుల్లో దోషము, నడకలో, మాటల్లో, చూపుల్లో, మనసులో, ఆలోచనలో, తలంపుల్లో, ఊహల్లో. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎవరికి పని లేదు, ఎక్కడ పని అవుతుంది దాంట్లోనే ఉంది. ఇష్టం వచ్చింది ఇట్లా అంటాం ఒకసారి. ఇంకా దాంట్లో సరిగ్గా కనపడదంటే గది అంత టీవీలు వచ్చినాయి. మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఏం చేశాడు? మరి ఏమవుతూ వచ్చినవి? దాని శిక్ష ఎవరు భరించారు?
నేను అప్పు చేశాను, అప్పు చేసి చచ్చిపోయాను, నేను కాకపోతే నా కొడుకు కట్టాలిగా అంటారు. ఏమంటారు? రే ఆయన కొడుకు కాబట్టి నువ్వు కట్టాలా, నాకేమి నేను ఎందుకు కడతానయ్యా? ఆయన ఆస్తి కావాలన్నావుగా, ఆయన వారసుండి అన్నావుగా, ఆస్తి పంచుకున్నప్పుడు అప్పులు పంచుకోవా? ప్రియమైన వాళ్ళారా, ఏమవుతూ వచ్చినాయి చూడండి. యెషయా గ్రంథము మన దోషములు అన్నీ ఏమవుతూ వచ్చినాయి చూద్దాం. చూడండి యెషయా గ్రంథము 53, యెషయా గ్రంథము 53, యెషయా గ్రంథము 53. మన అతిక్రమ క్రియలను బట్టి చూడండి 3వ వచనం నుంచి. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండినో అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను హరించును. ఏం చేశాడంట? మన వ్యసనాలన్నీ ఏమైపోతూ వచ్చినాయి. తాగుడు ఒక వ్యసనం, వ్యభిచార వ్యసనం, చుట్ట వ్యసనం, బీడీ వ్యసనం, సిగరెట్ వ్యసనం, సరదా కిళ్ళీలు, ఇంకా బీరు బ్రాందీలు, రకరకములైనటువంటి వ్యసనం ఏమవుతాయి వచ్చినాయి అన్నీ. ఇది ఫలితం ఏంటి? ఇది ఫలితం ఎవరు చెల్లించాలి? ఇటుకి ఆయన అంటాడు, మన వ్యసనములను ఆయన, అది చదివి ముందుకు పోవాలా. మన వ్యసనములను వహించును, ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతన్ని ఎంచుతిమి. ఇప్పుడు చూడండి, అతిక్రమలు ఏమైనా ఇప్పుడు కనపడుతుంది ఇక్కడ. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత పొంది. ఎవరు పొందారు దెబ్బలు? ఎవరు పొందారు దెబ్బలు భూమి మీద? మానవుడి పాపం కొరకాయ, మానవుడి వ్యసనాల కొరకాయ, మానవుడి యొక్క దుష్ట క్రియల కొరకాయ ఎవరు పొందారు? ఎవరు హరించి వేశారు? ఎవరు దానికి ప్రాయశ్చిత్తముగా అప్పగించుకుంటూ వచ్చారు? సమాధానాలు బలిగా, పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త బలిగా, యజ్ఞపోస్తుగా, బలిపోస్తుగా, యాగపోస్తుగా ఎవరు అర్పగించుకుంది? మానవుడి పాపం ఎడ్లెక్కియో కోడెలెక్కియో రక్తమును బట్టి క్షమాపణ లేదు. కోడెలను బట్టి, ఎడ్డులను బట్టి, మేకలను బట్టి, వాటన్నింటిలో కూడా కామ క్రోధం ఉంది. వాటిలో కూడా కామం ఉంది. వాటి ద్వారా మనిషిని పాపమునకు ప్రాయశ్చిత్తము, మనిషిని పాపమునకు విముక్తి, మనిషిని పాపమునకు విడుదల లేదు. మరి ఎలా? అయితే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పబడతా ఉంది. అయితే మరి ఆ రక్తం ఏదై ఉండాలి? పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం, అనగా దేవుని రక్తమే. దేవుని రక్తమే పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన రక్తం చేతనే మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం, మానవుని యొక్క పాపమునకు విముక్తి, మానవుని యొక్క పాపమునకు నిర్ముక్తి, మానవుడికి మోక్షం, పరలోకం, వైకుంఠం కావాలి. అయితే పొందాలి అంటే పాపాలకు ప్రాయశ్చిత్తము జరగాలి, మరణము నుండి విడిపించబడాలి, మరణం నుండి దాటి జీవములోనికి రావాలి. అప్పుడే ఆ మానవుడికి మోక్షం కలుగుతుంది, మోక్ష భాగం కలుగుతా ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు ఈయన? అందరం ఎలా అయిపోయామంట? అక్కడే ఉంది. అందరం ఏమైపోయామంట? చదవండి. మనమందరము అమ్మా అట్ట కాదమ్మా, ఏదైనా కులం ఏమైనా ఉందేమో అక్కడ చూడు.
లేదు ఏమన్నా పలాని గోత్రం ఉందేమో చూడు. చూడు అక్కడ ఉందా? లేదు. కులము లేదు, గోత్రము లేదు, ప్రాంతం లేదు, భేదము లేదు, నల్లవారని తెల్లవారని ఎర్రవారని ఉన్నవారని లేనివారని ఏ భేదము లేదు. ఏమైందంట? ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోతున్న సమస్తమైన వాళ్ళరా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి లేదు మానవుడికి. జానిడి పొట్టండి, జానిడే పొట్ట. ఆ పొట్ట నింపలేక అప్పులు చేస్తా ఉన్నాడు, ఆ పొట్ట నింపలేక అబద్ధాలు ఆడుతా ఉన్నాడు, ఆ పొట్ట నింపలేక మోసాలు చేస్తా ఉన్నాడు, ఆ పొట్ట నింపుకోలేక ఎన్నో దుష్ట అలవాట్లు హత్యలు కూడా చేస్తా ఉన్నాడు. ఆ పొట్ట నింపడానికే కారణం ఏంటి? ఎందుకని అలాగా? నువ్వు నీ అంతటి ఏమీ చేయలేవు. నీ పొట్ట నింపుకోవడం నీకు చేత కాదు. నాకు కోట్లాస్తి ఉంది, మధ్యాహ్నానికి ఆకలి అయింది, సాయంత్రానికి ఆకలి అయింది, తెల్లారికి ఆకలి అయింది. జానుడి పొట్ట నింపుకోవటానికి కోట్లాస్తి నింపిన నీ జానుడి పొట్ట నింపడం నీకు చేత కాదు. నీ పాపాలు ఎవరు క్షమించాలి? కాబట్టి భూమి మీద ఎందరో వచ్చారు మహానుభావులు, ఋషులు కావచ్చు, యోగులు కావచ్చు, యాగాదులు చేస్తూ వచ్చారు, యజ్ఞయాగములు చేస్తూ వచ్చారు, ఎన్నో పశువులు అర్పించారు, ఎన్నో చేస్తూ వచ్చారు. ఋషులు, సన్యాసులు, యోగులు, తపస్సంపన్నులు ఎంతో మంది వచ్చారు. కానీ వారి పాపములు వారు పరిష్కరించుకోగలిగారు. కానీ జన్మత ఆ పాపంలో జీవనములో పాపము ఎవరూ క్షమించుకోలేకపోతా వచ్చారు. అందుకే దావీదు అది గుర్తెరిగి అంటున్నాడు, ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో ఎన్ని ఉపకారాలు చేశాడు. నా దోషములన్నిటినీ, నా సంకటములన్నిటినీ, నా పాపములన్నిటినీ, నా అతిక్రమములన్నిటినీ క్షమించాడు. ఈనాడు నేను ఇక్కడ మరణిస్తే ఎక్కడుంటాను? పరలోకములో ఉంటా. ఈనాడు మానవుడు ఎలా ఉన్నాడంటే, ప్రసంగి గ్రంథము, నాడు మానవుడు ఎలా ఉన్నాడు? ఈరోజు మానవుడు ఎలా ఉన్నాడు? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. ఈరోజు మానవుడు ఎలా ఉన్నాడు? చదవండి ఒకసారి. 10:15. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు శ్రమ ప్రయాసము చేత ఆయాసపడుతున్నారు. ఊరికి పోయే దారి మర్చిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారు. ఏమై ఉన్నారో మర్చిపోయారు. ఎక్కడికి పోవాలో తెలియదు. ఇర్మియా గ్రంథము, ఇదిలాగా పట్టుకోండి. ఇర్మియా గ్రంథము, బుద్ధిహీనులై ప్రయాసపడుతూ ఉన్నారు. పరలోకం పోవాలి, మోక్షానికి పోవాలి, దేవుడి దగ్గరికి పోవాలి. ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతా ఉంది. మార్గం మర్చిపోయారు. పరలోకం వెళ్ళే మార్గాన్ని మర్చిపోయారు. ఇర్మియా గ్రంథము చదవండి 6:16. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గురించి విచారించి మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది. అప్పుడు దాకా నెమ్మది లేదు. డబ్బు సంపాదిస్తున్నాడు, నెమ్మది లేదు. ఆస్తులు సంపాదిస్తున్నాడు, నెమ్మది లేదు. అంతస్తులు సంపాదిస్తున్నాడు, ఏసీలు పెట్టుకుంటున్నాడు, అన్ని సదుపాయాలు చేసుకుంటున్నాడు. కానీ మానవుడికి నెమ్మది లేదు. కారణము, నెమ్మది దేని వల్ల వస్తుందో అది తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఎట్లా వస్తుందో తెలుసుకోలేకపోతా ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చాడు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి అనగా తండ్రి ఎత్తుకు.
పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు పోవాలంటే ఒక్కటే మార్గము, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ కోసం నలకొట్టబడిన వాడు, నీ వ్యసనాల్ని హరించిన వాడు, నీ కోసమై ఏం చేయబడతా వచ్చాండ, ఏం చేశాండ? నీ వ్యసనములను హరించాడు, నీ దోషములను సంకటములను కుదిర్చాడు, నీ పాపముల నిమిత్తమై బలి అవుతూ వచ్చాడు. అక్కడ రాశాడు కదా, ఏం చేస్తా వచ్చారంట? అందరూ త్రోవ తప్పి పోయారు, గొర్రెల వలె అందరూ. ఎవరిని గురించి మాట్లాడతలేదండి, తన బిడ్డల గురించి, తాను సృజించుకున్న బిడ్డల గురించి, తాను రూపం ఇచ్చిన బిడ్డల గురించి, నరుని నాసికారంధ్రంలో జీవవాయువుది నరుని జీవాత్మగా చేసిన ఆ బిడ్డల గురించి తాను పడుతున్నటువంటి తపన, తాను పడుతున్నటువంటి వేదన, ఏ విధము చేతనైనను నా బిడ్డలు నా ఆశీర్వాదము పొందాలి, నా బిడ్డలు నా ఆశీర్వాదం పొందాలి, నా బిడ్డలు నా దీవెన పొందాలి, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి. మార్గం తప్పిపోయారు, సత్యాన్ని కోల్పోయారు, అసత్యములో ఉన్నారు, జీవాన్ని కోల్పోయి నిర్జీవులుగా ఉన్నారు, వెలుగును పోగొట్టుకొని చీకటిలో నడుస్తూ ఉన్నారు. చూడండి మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. 3వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. అంటే చీకటి దాన్ని గ్రహించట్లా. చీకటి అంటే మనలో ఉన్నటువంటి దుష్టాలోచనలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ కూడా వెలుగుని, దేవుని గ్రహించట్లా. ఇదేంది పాస్టర్ గారు, ఇదేంది అని అంటే ఒక మాట, నేను అసలు దేవుడేమై ఉన్నాడు పరిచయం చేస్తే కదా మీకు అర్థమయ్యేది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, దేవుని పరిచయం చేస్తే ఆ వెలుగేంటో మనకు తెలిసింది. చూడండి, ఏమైనాడు దేవుడు? దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు మన మధ్యకు వస్తే చీకటి అంటే లోకం అండి, లోకము. చదవండి మాట, యోహాను సువార్త 9వ వచనం 1:9, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆరిపోయింది, దీపంలో సౌరైపోయింది. మనం చూడండి, దీపాలు వెలిగించి పెడతాం, అది క్రమంగా సౌరైపోతే ఏం చేద్ది? ఆరిపోతా ఉంది. ఆరిపోయేటువంటి దీపాన్ని తిరిగి వెలిగిస్తా ఉన్నాడు. ఎలా? నాయనా ఈ పాపాన్ని విడు, నాయనా ఈ దోషాన్ని విడు, నాయనా తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టు, సత్యములోనికి రా, ఆ సత్యము నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవుడు ఎక్కడికి రమ్మంటలేదండి, మతంలోనికి రమ్మంట్లా. దేవుడు మతమును గురించి బోధించట్లా, దేవుడు మరొక దాని గురించి బోధించట్లా. దేవుడు ఏ ఒక్కడైనటువంటి దేవుడు వెలుగై ఉన్నాడు, స్వయంభావుడై ఉన్నాడు. ఆ దేవుని గురించే ఇప్పుడు నేను చెప్తుంది కూడా. ఆ దేవుని గురించే బైబిల్ చెప్తా ఉంది. ఆ దేవుడి గురించి చెప్పడానికే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగుండెను. వెలుగులు అనేకం ఉన్నాయి, కానీ నిజమైన వెలుగు ఒక్కటే. ఆ ఒక్కటే దేవుడు తన వెలుగుని భూమి మీదకు పంపించాడు, తన ప్రేమని భూమి మీదకు పంపించాడు, తన ఆత్మను భూమి మీదకు పంపించాడు, తన ప్రేమని లోకానికి పంపించాడు, తన మహిమని లోకానికి పంపించాడు, తన జీవాన్ని లోకానికి పంపించాడు. అవన్నీ కలిపి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఎందుకు నమ్మాలి అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు మహిమై ఉన్నాడు, యేసు ప్రభు అన్నీ కలిగి ఉన్నాడు. అంటే ఈయన ఎవరై అంటే ఆయనలో ఉన్నాడు. చూడండి ఆ మాట ఎక్కడ చెప్తా ఉన్నాంటే, యోహాను రాసిన యోహాను సువార్త 4:5 అనుకుంటే, 25 4:25 5:25 5:25 నా మాట విని నన్ను పంపిన వాని యందు, ఆయన ఏమన్నాడు? నన్ను ఒక ఆయన పంపించాడు, ఆయన యందు విశ్వాసం. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఎవరైతే ఒక్కడే నమ్ముతున్నామో, ఎక్కడైతే ప్రపంచమంతా కూడా ఒక్కడే దేవుడు అని చెప్తున్నామో, కులమత వర్గ ప్రాంత భేదాలకి, ఏ తారతమ్యాలకి ఏమాత్రము సంబంధం లేని వాడు దేవుడు. కులం మన మధ్య, మతం మన మధ్య, కలిగి ఉన్న ఆస్తి పాస్తి కోరికలు ఇష్టాలు అన్నీ మన మధ్య, ఇవన్నీ మట్టిలో పోతే ఎన్ని మాయమే. కానీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఏమంట? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి తీర్పులోనికి రాకుండా ఉండటానికే, మనం చేసిన వాటిని బట్టి తీర్పులోనికి రాకుండా, మరణములోనికి రాకుండా జీవములోనికి దాటిపోవటానికి. ఎన్ని చేసి ఉంటామండి మనం? ఎన్ని కుటుంబాలు కూలిపోయి ఉంటాయి, ఎన్ని కుటుంబాలు కన్నీరు పెట్టుంటాయి, ఎంతమంది వేదన పడి ఉంటారు. తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసి ఉంటాం మనం, ఎన్నో బాధలు పెట్టుంటాం. పంపు కాడు తగాదులు, కొట్లు కాడు తగాదులు, ఆస్తులు కాడు తగాదులు, అంతస్తులు కాడు తగాదులు, ఇరుగుతో పొరుగుతో చాలా కాడు తగాదులు, రకరకాలు తెలియకుండా ఎన్నో బాధలు పెట్టుంటాం, గాయం చేస్తుంటాం. వాటన్నిటి నుండి మనకేముందంటే తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి రాక జీవములోనికి దాటునట్లు ఆయన నన్ను పంపించాడు అంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వాని యందు శ్వాసముంచువాడు నశింపగా నిత్యజీవం పొందడానికి, నశించకుండా నిత్యజీవం పొందడానికేనండి. యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్యజీవం. యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఏముందంట? కంపల్సరీ తీర్పు ఉంది. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి? ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి? ఆయన చెప్పాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం. ఆయన పంపించాడు. పోయి నన్ను వారు చూడలేరురా నాయన, నేను అమరుడును, నేను దృశ్య రూపంలో తెలియదు, ఎవరికి కనపడను. ఆ పాడైపోయిన కళ్ళు, పాపిష్టి కళ్ళు, దోషభరితమైన కళ్ళు, చెడుని అన్నిటిని చూసిన కళ్ళుతో ఆ తేజమైనటువంటి నన్ను వారు చూడలేరు. ఆత్మ ఉన్న నన్ను ఆ భౌతిక దేహముతో, భౌతిక నేత్రములతో వారు చూడలేరు. వారు అంతరంగమును కడుక్కొని శుద్ధి చేసుకొని మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాతనే వారు చూడగలరు. వారు ఆ మనోనేత్రం వెలిగింపబడాలంటే మొదట వారికి జ్ఞానోపదేశము కావాలి. వారికి జ్ఞానోపదేశం కావాలి, వారు జ్ఞాన హృదయులు కావాలి. అప్పుడే నన్ను చూడగలరు. కాబట్టి మొట్టమొదట వారిని మార్గంలోనికి నడిపించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి పంపబడిన వాడు. నన్ను పంపించాడంటున్నాడు ఆయన. నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచమని చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు నందు ఎందుకు విశ్వాసం ఉంచాలంటే, యేసు ప్రభును తిరస్కరిస్తే ఆయన పంపిన వాడిని తిరస్కరించినట్టే. యేసు ప్రభుని ఎందుకు పంపించా అంటే, మన దోషములను భరించడానికి, మన వ్యసనములను హరించడానికి, మన అతిక్రమములను, మన పాపములన్నిటిని ఆయన సిలువలో, ఆ కల్వరి సిలువలో 3 మేకుల మధ్య వేలాడదీయబడటానికి, నిలువెల్లా గాయపరచబడటానికి, యెహోవా అతనిని నలగగొట్టుటకు ఇష్టమైపోయింది. కైప అంటున్నాడు, అనేకులు మరణించుట కంటే అందరి నిమిత్తం ఒకడు మరణించుట మేలు కదా. మనందరి నిమిత్తము ఆయన మరణించాడు. ఆయన ఒక్కడు మరణించకపోతే ఈరోజు మన పాపములు బట్టి, అతిక్రమములు బట్టి, మన దోషములు బట్టి మనము మరణించాల్సింది. అంటే తీర్పులోనికి రావాల్సిందే. ఈనాడు ఆ తీర్పులోంచి మనల్ని ఎడికి తీసుకొచ్చాడంట? మరణంలోనికి రాకుండా జీవములోనికి తీసుకొచ్చాడు. దాటామంతే.
ఈ లోకమును విడిస్తే ఎక్కడికి వెళ్తాం? పరదేశంలోనికి వెళతాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, దేవుణ్ణి నమ్మకుండా, దేవుడికి మన హృదయాన్ని అప్పగించుకోకుండా ఉంటే ఎక్కడికి వెళ్తాం? వేతనకరమైన స్థలంలోనికి వెళ్తాం. ఒక దినాన్ని తీర్పు కొరకై నిలిచి ఉంటాం. ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. ఇప్పుడు ఈ లోకములో దేవుని నమ్మినా మరణం ఉంది, నమ్మకపోయినా మరణం ఉంది. ఇది మొదటి మరణము ఈ శరీరానికి మాత్రమే. మరణము అనగా ఈ ఆత్మ నుండి ఈ దేహము వేరైపోవటం, దేవుడి నుండి మరణము శరీరము వేరైపోవటం. అంతేగాని మరణం అంటే అది ఒక పేరు. లైట్ అని ఇంకోటి అని ఎలాగ పేర్లు పెట్టుకుంటున్నామో అలాగనే అది ఒక పేరు, అంతవరకే. దానికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడవలసింది దేనికై అంటే ఆత్మను దేహమును కూడా నిత్య నరకాగ్నిగుండంలో నశింపజేయగలిగిన వానికి భయపడాలి. దేవునికి భయపడాలండి. దేవునికి భయపడాలి. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించిన కుమారునికి భయపడాలి. అంతేగాని ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. ఎవరు పెట్టారు ప్రాణం మన కోసం? ఎవరు చేశారంత త్యాగం? ఎవరు చేశారు? ఎవరిని నువ్వు పోయి ప్రాణం పెట్టయ్యా, నువ్వు పోయి నా బిడ్డల కోసం ఏదో చెయ్యి అని చెప్పి దేవుడు ఎవరిని పంపించలా. అందుకే రాశాడు అద్వితీయ కుమారుడు. అద్వితీయ దేవునికి అద్వితీయ కుమారుడు ఒక్కడే. జనతైక కుమారుడు, జగద్రక్షకుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడు. గుర్తుపెట్టుకోవాలి. ఆయన ద్వారానే మానవునికి రక్షణ, మానవునికి విమోచనము, మానవునికి మోక్షము, మానవునికి పరలోకములో విశ్రాంతి, నెమ్మది. ఆయన లేకుండా ఎవరికి నెమ్మది, విశ్రాంతి లేనే లేదు. ఆయన లేకుండా లేదంటావు ఏది పాస్టర్ గారు అని అంటే, ఆయనను కాదు అని అంటే ఏ రేఖ రక్తమే కానీ ఆయన రక్తము లేదు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా, యేసుక్రీస్తు రక్తము ప్రతి దోషము నుండి మనల్ని విడిపించి ప్రతి అపరాధములను కడిగి పరిశుద్ధపరిచేదిగా. పరిశుద్ధపరచబడకుండా ఎవడు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేదు. దేవుడు అంటున్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి. హృదయ శుద్ధి కావాలంటే ఎలా చేయాలా? ఇల్లు శుద్ధి కావాలంటే నీళ్ళు పెట్టి కడుగుతాం. బట్టల శుద్ధి కావాలంటే డిటర్జెంట్లు వాడతాం. తల శుద్ధి కావాలంటే షాంపూలు వాడతాం. ఇంకా కాళ్ళ శుద్ధి కావాలంటే రకరకమైనటువంటి వాడతాం. మరి హృదయం శుద్ధి కావాలంటే ఏ డాక్టర్ చేస్తాడు? ఏ డిటర్జెంట్ వాడదాం? కాబట్టి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రపరచును. ఇంతకంటే ఇంకేం కావాలండి? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేము. దేవుని చూడటానికేనండి మనము. ఇదే ఆచారం కాదు, ఇదే మతభక్తి కాదు. మతము మత్తులోకి తీసుకుపోతా ఉంది, కులము కూడు లేకుండా చేసింది. ఏదైనా బంతి జరిగి మా కులం వాళ్ళు కాదు, ఇలా లేదా మా మతం వాళ్ళు కాదు, ఏం చేస్తాం? చివరికి వాళ్ళకి కూడు లేకుండా చేస్తాం. మతం మొత్తం అండి. ఇవాళ మతం మొత్తులో రకరకాలైనటువంటి ఘోరాతి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మతం పరలోకం తీసుకెళ్ళదు, మంది ప్రేమ తీసుకెళ్ళిద్ది. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరి బాధలు ఒకరు పంచుకోండి. యేసుప్రభు వారు చెప్తున్నాడు, ఏమన్నాడు? ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడు? నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, నిన్ను దూషించిన వారిని, నిన్ను హింసించిన వారిని ప్రేమించు. ప్రేమ తత్వాన్ని బోధిస్తావన్నాడండి. లోకములో కఠినమైపోయింది, మనసు కఠినమైపోతా వచ్చింది. ఒకరికొకరు కక్షలు. అరే ఆస్తులు కాడ అన్నదమ్ములు దండుకుంటున్నారు. ఆస్తులు కాడ అప్పుడు దాకా కలిసి పెరుగుతారు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ప్రాణంగా ఉంటారు. అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు. ఒక్క చిన్న ఆస్తులు కాడ, ధనము కాడ, ధాన్యము కాడ, బంగారం కాడ, అధికారం కాడ ఏమైపోతున్నారు? ఒకరికొకరు దూరం అయిపోతా ఉన్నారు. అంటే కారణము ప్రేమ లేదు. మొదటి ప్రేమే. నువ్వు లేకపోతే నేను తిన్నాను, నాకొద్దు,
తినరా, నేను ఊరికి పని ఉంది బయటికి పోతాను. కాదు, నువ్వు వచ్చిందాక అట్నే ఉంటా. భార్య కూడా అంతే, భర్త వచ్చిందాక అట్నే ఉంటుంది. భర్త కూడా బయటికి పోతే ఏం తినకుండా భార్య కోసం అట్నే వస్తాడు. ఇవాళ ఎవరు సోప వాళ్ళదే, ఎవరు ఆకలి వాళ్ళదే. ఏమైపోతా వచ్చింది? ప్రేమ అమ్ముడుపోతా వచ్చింది. కొనుక్కోవాల్సి వస్తుంది. కొనుక్కుంటే ప్రేమ, ఆ ప్రేమ తత్వాన్ని లోకానికి తెలియచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు. నాయనా, నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను, నా బిడ్డలకు ఆ ప్రేమ తత్వాన్ని నేర్పించు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ నేర్పించు. వారి మధ్య ఉన్నటువంటి దోషాన్ని తెలియజేయి, వారి మధ్య ఉన్నటువంటి అతిక్రమంలో వాళ్ళకి తెలియజేయి. వారు మారు మనసు పొందుతారు, మంచి జీవితం జీవిస్తారు. ఒకరినొకరు, నేను చిన్నప్పుడు మమ్మ వాళ్ళ కాలంలో మమ్మకి ఏదో సంథింగ్ జరిగితే చిన్న ఆపరేషన్ జరిగింది. ఏదో ఆడవాళ్ళకు ఉండే పరిస్థితిని బట్టి ఎంతమంది రోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవాడు. ఇవాళ పక్కింట్లో చచ్చిపోతే రావట్లేదండి ఎవరు. ఇవాళ మన పక్కింట్లో అన్నో తమ్ముడో ఎవరో ఏమవుతుంది, ఆ కాసేపు చూస్తున్నారు, ఏదో జాబు ఏదో పని కుదరలేదని వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటి లోకంలోనికి యేసు ప్రభు వారు ప్రేమ చూపిస్తూ వచ్చాడు. నీకోసం నా కోసమే గాయపరచబడతా వచ్చాడు. ఇంకా అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి. క్షమాపణ లోకంలోని తీసుకొచ్చాడు, ప్రేమ లోకంలోని తీసుకొచ్చాడు, నీతి పరిశుద్ధత లోకంలోని తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన బిడ్డలముగా ఎలా జీవించాలో నేర్పించడం కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రిని చూపిస్తూ వచ్చాడు. అందుకే ఈ దినం చదువుకున్నాం కదా. యోహాను రాసిన మొదటి చివరిగా మాట్లాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9-10 వచనాలు. 4:9-10 వచనాలు. మన దేవుని ప్రేమించుటమని కాదు. ఎందుకమ్మా అంత విషయాలు చదువుతున్నా? మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి కుమారుని లోకములోనికి ఎందుకు పంపించాడు? ఆయన ద్వారా జీవించడానికి. ఇది కూడా తప్పే. ఆయన ఎవరు? మందిరానికి రావాలంటే రారు. ఆయన అంటాడు, ఆ మాట చదవండి మళ్ళీ. మనము ఆయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని అద్వితీయ అన్న దగ్గర 2 ఉంటుంది, ఫుట్ నోట్లు ఏమని చూడండి. ఒక్కడే ఉన్న కుమారుని. ఇంతమంది లేరు దేవుడికి. అద్వితీయ కుమారుడు, అద్వితీయ దేవునికి అద్వితీయ కుమారుడు ఒక్కడే. ఏకైక దేవునికి ఏకైక కుమారుడు ఒక్కడే. ఒక్కడైన దేవునికి ఒక్కడైన కుమారుడు ఒక్కడే. ఆయనను జ్యేష్ఠునిగా చేయాలి అని చెప్పి మనలందరినీ కూడా ఆయన కనిష్ట కుమారులుగా పిలుస్తున్నాడు. చిన్నపిల్లలారా నా ఎద్దుకు రండి, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఇప్పుడు చదవండి పూర్తిగా మాటని. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. అంతవరకు దేవుని ప్రేమ తెలియదు మనకి. దేవుని ప్రేమ తెలియదు. దేవుని ప్రేమ లోకంలో రకరకాల ప్రేమలు ఉండే. ఎన్ని మోసాలు, మోసకరమైన ప్రేమ. ప్రేమించినట్టే ఉంటాం, నటిస్తూ ఉంటాం. లోపల ఉండేది వేరు, బయట ఉండేది వేరు. మోసకరమైన ప్రేమ, దోషకరమైన ప్రేమ, అపవిత్రమైన ప్రేమ, హాస్యగొలిపే ప్రేమ, కోరికలు, ఇలాంటి ప్రేమ నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ మానవుడికి తెలియాలి అంటే దేవుడు అదృశ్యుడు. ఆ దృశ్య రూపంలో లేనివాడు కనుక అదృశ్యుడైనటువంటి దేవుడు దృశ్య రూపంలోనికి రావాలంటే ఆ విధంగా వచ్చిన మనం కనుగొనలేము గనక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దృశ్య రూపంలో శరీరుడిగా రక్త మాంసంలో పాలిభాగస్తుడిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా దేవుని ప్రేమను చూస్తానికి,
ఆయన ద్వారా దేవుని కార్యాలు చూస్తానికి, దేవుని ఉద్దేశాలు, దేవునికి మనపై ఏముందో తెలుసుకుంటానికి. 10వ వచనం చదవండి. ఇప్పుడు మనము దేవుని ప్రేమించదమని కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? నేను పాపులను పిలవచ్చుది కానీ నీతిమంతుల కొరకు నువ్వు నీతిమంతుడు అయితే నీ కొరకు రాలా. ఎవరి కోసం వచ్చావండి? పాపుల కొరకు వచ్చా. మరి ఎవరి కోసం వచ్చావయ్యా? నేను రోగుల కొరకు వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలే. ఏ రోగంలో ఉన్నాడు? ప్రతి మానవుడు ఏదో ఒక రోగం కలిగి ఉన్నాడు. అదే పాప రోగం, పాపపు రోగం. ఆ రోగాన్ని బట్టి ఏదో ఒక రోజు మనుషుడు నశించి నరకాగ్ని పోవాల్సిందే. దాన్నే ఏమంటారు? యమలోకం అంటారు, లేకపోతే ఇంకా రకరకాలు అంటారు. కాబట్టి అక్కడికి పోతావా? ఎన్ని దారులు ఉన్నాయంట? 2 దారులు. తినపడు. ఎన్ని దారులు ఉన్నాయి? పరలోకం వెళ్తావా? పాతాళానికి వెళ్తావా? స్వర్గానికి వెళ్తావా? లేకపోతే నరకానికి వెళ్తావా? 2 దారులే. అది ఎవరికైనా సరే, మనుషులు అంతే. ప్రతి ఒక్కరికి అది కులానికి ప్రాంతానికి సంబంధించింది కాదు. పాపమును బట్టి పాతాళానికి, నీతిని బట్టి పరలోకానికి. నీతి అంటే దేవుని నమ్ముకోవటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం. ప్రభువా నేను ఫలానా ఒకప్పుడు తెలుసో తెలియక నేను చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు చెప్పాడు కదా, చదువుకున్నాం కదా. క్షమించుటకు దేవుడు నువ్వు అట చేసావు ఇట చేసావు. మనమైతే 4 గంటం. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కానీ నువ్వేమేం చేసావు మొత్తం దొరుకుతారు పోలీసు వాళ్ళు అంతే. కానీ దేవుడు అట్ట అంటలా. క్షమించుటకు నా కుమారుడా నా యొద్దకు రా. పాడైపోయిన నీ హృదయాన్ని నాకు ఇమ్మో. కుటిలముతో నిండిపోయిన నీ హృదయాన్ని నాకు ఇమ్మో. పాపమని వ్యాధితో నిండిపోయిన నీ హృదయాన్ని నాకు ఇమ్మో. ఇస్తావా ఈ దినమైనా? మోకరించండి. ఈ దినమైన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకో. ఎన్ని చేశానో వాటన్నిటి బట్టి నాకు రావాల్సిన శిక్ష రాకుండా దాన్ని నువ్వు భరించినందుకు వందనాలు. అన్ని భరించినందుకు వందనాలు తండ్రి. నువ్వు నన్ను ప్రేమించి నీ కుమారుని నా కొరకు ఇచ్చినందుకు వందనాలు. నా పాపమును బట్టి, నా అతిక్రమమును బట్టి నేను పొందవలసిన శిక్ష యావత్తు నీ కుమారుడిపై మోపినందుకు వందనాలు. నీ కుమారుడి ద్వారా నా పాపాలకి ప్రాయశ్చిత్తము, ఆ కలవరి శిలువలో కాచిన అమూల్యమైన పరిశుద్ధమైన పుణ్యరక్తం ద్వారా నా పాపాలకు ప్రాయశ్చిత్తము. నా కోసం వెగిన పశువుగా, బలి పశువుగా నీవు నాయన కలవరి శిలువలో అర్పింపబడుతూ వచ్చినందుకు వందనాలు తండ్రి. నీ కుమారుని నలగొట్టుటకు నీకు ఇష్టమైనందుకు వందనాలు. నన్ను నలగొడితే ఏమైపోదును? నేను చేసిన దానికి నాకు శిక్ష విధిస్తే నేనేమైపోదును? ఓ తండ్రి, ఒక చిన్న హత్య చేస్తేనే యావజ్జీవ కారాగార శిక్ష